కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేనా ఆరాధన. మహదానందమే నలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేనా ఆరాధన. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువక. నా ధైర్యము నీవేగా, నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీవే నీవే నా జయ గీతము, నీకే నీకే నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేనా ఆరాధన. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. వేలాది నదులన్నీ నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకేనా ఆరాధన, నీకేనా ఆరాధన. ప్రైజ్ లార్డ్ అమ్మగారు. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన జయ పాస్టమ్ గారికి వందనాలు. మరొకరు ఎవరైనా ఒక పల్లవి ఒక శరణము పాడండి. మంజులావాణి గారు మీరు పాడతారా? అందరికీ ప్రభు పేరిట వందనములు. నాకైనా యేసు పుట్టెను, నాకైనా యేసు పుట్టెను. వద్దులేండి, పర్వాలేదు, బాలేదు కదా. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా మరి అనుదినము మరి ప్రార్థనలో పాటల ద్వారా సహకరిస్తున్నటువంటి మంజులావాణి గారి ఆరోగ్యం నిమిత్తము కూడా మనం ప్రార్థన చేద్దాము, మంచి ఆరోగ్యం వచ్చినట్లు. అబ్రహాం లింకన్ గారు మీరు పాడతారండి? పాడండి.
అన్మ్యూట్ చేసుకుని పాడండి అబ్రహాం లింకన్ గారు. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నగరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన అబ్రహాం లింకన్ గారికి వందనాలు. రండి మరి సమయంలో దేవుని వాక్యం చదువుకుందాము. ఈరోజు లేవియా కాండము 6వ అధ్యాయము చదవాలి. మొదటి 3 వచనాలు అక్క చదువుతారు. తర్వాత గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు 4, 5, 6 వచనాలు చదువుతారు. తర్వాత సిస్టర్ ఆగ్నెస్ ఇంగ్లీష్లో 7, 8, 9 వచనాలు చదువుతారు. తర్వాత అబ్రహాం లింకన్ గారు 10, 11, 12 వచనాలు చదువుతారు. తర్వాత నాగలింగేష్ పాస్టర్ గారు 13, 14, 15 వచనాలు చదువుతారు. తర్వాత జయ పాస్టమ్ గారు 16, 17, 18 వచనాలు చదువుతారు. తర్వాత యాకోబు పాస్టర్ గారు 19 నుంచి 22 వచనాలు చదువుతారు. తర్వాత మంజులా వాణి గారు 23 నుండి 26 వచనాలు చదువుతారు. చివరి భాగం నేను 27 నుంచి 30 వచనాలు చదివి ముగిస్తాను. ప్రారంభించుకుందాము. అక్క చదువు. అందరికీ ప్రైజ్ అండి. లేవియా కాండము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల ఆయన తనకు అప్పగింపబడిన దాని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని, దోచుకొనిన దాని గూర్చియే గాని తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, తన పొరుగువాని బలాత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాన్ని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుష్యులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడల నేమి,
ఆమేన్. ఆమేన్. అతడు పాపం చేత అపరాధగును కనుక అతడు తాను దోచుకునిన సొమ్మును గుర్చి కానీ బలాత్కారం చేస్తను అపహరించిన దాని గుర్చి కానీ తనకు అప్పగింపబడిన దాని గుర్చి కానీ పోయి తనకు దొరికిన దాని గుర్చి కానీ పోయి తనకు దొరికిన దాని గుర్చి కానీ దేని గురించి ఏ చేత అబద్ధ ప్రమాణం చేసినో అదంతా మరల ఇచ్చుకునవలేను. ఆ మూలధనం ఇచ్చుకొని వానితో దానిలో 5వ వంతును తాను అపరాధ పరిహారార్థ బలి అర్పించే దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. ఆమేన్. ఆమేన్. In this way, the priest will make atonement for them before the Lord, and they will be forgiven for any of the things they did that made them guilty. The Lord said to Moses, "Give Aaron and his sons this command. These are the regulations for the burnt offering. The burnt offering is to remain on the altar here throughout the night till morning, and the fire must be kept burning on the altar." Amen. యాజకుడు తన సన్న నార నిలువు టంగిని తొడుక్కొని తన మానమునకు తన నారలాగును తొడుక్కొని బలిపీఠం మీద అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదను ఎత్తి బలిపీఠం వద్ద దానిని పోసి తన వస్త్రములను తీసి వేరు వస్త్రములను ధరించుకొని పాలెము వెలుపలనున్న పవిత్ర స్థలమునకు ఆ బూడిదను తీసుకొని పోవలెను. బలిపీఠము మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువు కొవ్వును దహింపవలెను. ఆమేన్. 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 బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. నైవేద్యమును గూర్చిన విధి ఏదనగా అహరోను కుమారులు యెహోవా సన్నిధిని బలిపీఠం ఎదుట దాన్ని అర్పించవలెను. అతడు నైవేద్య తైలం నుండి గాని గోధుమ పిండియు చేరెడు పిండిని నూనెను దాని సామ్రాణి యావత్తును దానిలో నుండి తీసి జ్ఞాపక సూచనగాను వాటిని బలిపీఠం మీద యెహోవాకు ఇంపైన సువాసనగాను దహింపవలెను. ఆమె ప్రైజ్ లార్డ్ అందరికీ. దానిలో మిగిలిన దానిని అహరోను అతని సంతతి వారును తినవలెను. అది పులినిదిగాను పరిశుద్ధ స్థలంలో తినవలెను. వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ఆవరణంలో దానిని తినవలెను. దాన్ని పులియబెట్టి కాల్చవలదు. నా హోమ ద్రవ్యములలో వారికి పాలుగా దాన్ని నిచ్చియున్నాను. పాపపరిహారార్థ బలి వలెను, అపరాధ పరిహారార్థ బలి వలెను అది అతి పరిశుద్ధము. అహరోను సంతతిలో ప్రతివాడును దాన్ని తినవలెను. ఇది యెహోవా హోమముల విషయములలో మీ తరతరములకు నిత్యమైన కట్టడ. వాటికి తగిలిన ప్రతి వస్తువు పరిశుద్ధమగును. ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలండి. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, అహరోనుకు అభిషేకము చేసిన దినమున అతడును అతని సంతతి వారును అర్పింపవలసిన అర్పణమేదనగా ఉదయమున సగము సాయంకాలమున సగము నిత్యమైన నైవేద్యముగా తూమెడు గోధుమ పిండిలో 10వ వంతు పెనము మీద నూనెతో దానిని కాల్చవలెను. దానిని కాల్చిన తరువాత దానిని తినవలెను. కాల్చిన నైవేద్య భాగములను యెహోవాకు ఇంపైన సువాసనగా అర్పింపవలెను. అతని సంతతి వారిలో అతనికి మారుగా అభిషేకము పొందిన యాజకుడు అలాగునే అర్పింపవలెను. అది యెహోవా నియమించిన నిత్యమైన కట్టడ. అంతయు దహింపవలెను. ఆమెన్. 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 కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనములు.
యాజకుడు చేయు ప్రతి నైవేద్యము నిశ్శేషముగా కాల్చబడవలను, దాని తినవలదు. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుకును అతని సంతతి వారికిని ఈలాగా ఆజ్ఞాపించుము. పాప పరిహారార్థ బలిని గూర్చిన విధి ఏదనగా, నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువులను యెహోవా సన్నిధిని వధింపవలను. అది అతి పరిశుద్ధము. పాప పరిహారార్థ బలిగా దాన్ని అర్పించిన యాజకుడు దానిని తినవలను. పరిశుద్ధ స్థలమందు అనగా ప్రత్యక్షపు గుడారం యొక్క ఆవరణంలో దానిని తినవలను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దాని మాంసమునకు తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. దాని రక్తములోనిది కొంచెమైనను వస్త్రము మీద ప్రోక్షించిన ఎడల, అది దేని మీద ప్రోక్షింపబడెనో దానిని పరిశుద్ధ స్థలములో ఉదుకవలెను. దాని వండిన మంటి కుండను పగులగొట్టవలెను. దానిని ఇత్తడి పాత్రలో వండిన ఎడల దాని తోమి నీళ్లతో కడుగవలెను. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. మరియు పాప పరిహారార్థ బలిగా తేబడిన ఏ పశువు రక్తములో కొంచెమైనను అతి పరిశుద్ధ స్థలములో ప్రాయశ్చిత్తము చేయుటకై ప్రత్యక్షపు గుడారములోనికి తేబడునో ఆ బలి పశువును తినవలదు. దానిని అగ్నిలో కాల్చివేయవలెను. ఆమేన్, ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి కాచి కాపాడను గాక. ఆమేన్, ఆమేన్. రండి, ఈ సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో నాగలింగేష్ పాస్టర్ గారు వాక్య సందేశాన్ని అందజేయడానికి సిద్ధపడి ఉన్నారు.